నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం వినాయక చవితి సందర్భంగా వినాయకునికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయలు చేయబోతున్నాం. అలాగే మోదకాలు కూడా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. దీన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైనవి కూడా చాలా బాగుంటాయి. దీనికి ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1.5 కప్పుల పచ్చి కొబ్బరి మిక్సీకి వేసినది తీసుకున్నాను గైస్. నేను తుదిమైన తీసుకోవచ్చు, ఇట్లా మిక్సీకి వేసుకొని కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా దీన్ని ఈ పచ్చి కొబ్బరిని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఎంత కొబ్బరి అయితే తీసుకున్నామో అంత దాంట్లో సగము బెల్లం తీసుకోవాలి గైస్. 1 కప్పు కొబ్బరి తీసుకున్నామంటే 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ రేషియోలో తీసుకోండి గైస్. ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది, మనకు స్వీట్ సరిపోతుంది. ఇది ఇలా బెల్లం కూడా వేసుకొని ఈ బెల్లం అంతా కరిగి ఒక ఉండలాగా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని ఇలా వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకోవాలి. చూడండి గైస్, మనకి ఈ బెల్లం మొత్తం కరిగిపోయింది. అలాగే అంతా దగ్గరకు కూడా చేరుకోయింది. చూడండి గైస్. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనము దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 కప్పు నీళ్ళు వేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బెల్లము, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని నీళ్ళను తెల్ల కాగనివ్వాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు బియ్యం పిండి తీసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేట్లుగా. ఇలా కలిసిన తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని బాగా ఇంకొకసారి నీట్ చేసుకోవాలి. దీన్ని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ ఉండ లెక్క రావాలి. ఇలా సాఫ్ట్ ఉండ లెక్క వచ్చిన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఒక బటర్ పేపర్కి నెయ్యి రాసుకొని ఇలా మనము ఒక పూరీలాగా ఇట్లా మనము దాని మీద తట్టుకోవాలి. ఇలా తట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా చేసుకొని పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఇలా మనము సిలిండర్ టైపులోకి షేప్లోకి చేసుకొని ఈ బియ్యం పిండి మిశ్రమంలో పెట్టేసుకొని ఇలా ఈ రెండింటిని పిండిని ఇది అంతా దాంట్లోకి స్టఫ్ అయినట్టుగా చేసుకోవాలి గైస్. ఇట్లా మొత్తం ఇలా సిలిండర్ షేప్లోకి చేసుకోవాలి. ఇది ఒక రకము. అలాగే ఇంకొక రకము, దీన్ని చేసుకునేటప్పుడు మధ్యలో మందంగా పెట్టుకొని ఇట్లా చుట్టూ పతలాగా అనుకోండి గైస్. బియ్యం పిండి మిశ్రమాన్ని ఇలా చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఒకవేళ మీకు పిండి చేతికి అంటుకుంటా ఉంటే నీరు మాత్రము తడి చేత్తో మాత్రం అనొద్దు, ఎందుకంటే తడి చేత్తో అంటే కూడా మనకు పిండిగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి నెయ్యి పూసుకొని చేతికి నెయ్యి రాసుకొని చేసుకోండి. ఇలా నాకు చూపించినట్లే సేమ్ చేసి దీన్ని కజ్జికాయలాగా చూడండి గైస్. ఈ క్లిప్లో చూపించిన విధంగా ఈ లాస్ట్లో అంతా మనము కజ్జికాయ లెక్క ఇట్లా చేసేసుకోవాలి, మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఈ సైడ్లకంతా. మనము స్టఫింగ్ ఎంత తీసుకుంటున్నామో అది కొబ్బరి మిశ్రమాన్ని దానికి డబల్ పిండి తీసుకోవాలి ఇవి చేసేటప్పుడు. ఈ అంచులమ్మడి బాగా నొక్కాలి గైస్. 2 అంచులంతా అతుక్కునేలా చూడాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇట్లా. అలాగే ఇప్పుడు మోదకాలు చూపిస్తున్నాను గైస్. సేమ్ అట్లనే తీసుకొని మనము మోదకాలకైతే మనము మధ్యలో స్టఫ్ ఉండలాగా బాల్లాగా చేసుకొని పెట్టుకొని ఇట్లా మనకు మోదకం షేప్ వచ్చేట్లుగా చేసుకోవాలి. ఇట్లా మోదకం షేప్ వచ్చేట్లుగా చేసుకొని చుట్టూ మనము
ఇట్లా ఫోర్క్తో కానీ ఒక చాకుతో కానీ స్పూన్కి వెనకల భాగంతో కానీ ఇట్లా మనము లైన్స్ వేసుకోవాలి. చుట్టూ ఒక 4-5 లైన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి. జిల్లేడికాయలు మోదకాలు నేను రెండే చేశాను గైస్. అట్లా సిలిండర్ షేప్లో 2, ఇట్లా మోదకాలు 2, అలాగే కజ్జికాయ షేప్లో 2 అదే చేసుకోయింది. మనం తీసుకుంది కూడా తక్కువ క్వాంటిటీ కదా, కాబట్టి ఇలా చేసుకున్న వాటిని మనము ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని, ఇలా ఆయిల్ నెయ్యి అనేది లేకుండా నీళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. నేనైతే నెయ్యి పూసుకొని పెట్టుకుంటున్నాను. మనకి ఇవన్నీ ఒకే ప్లేట్కి సరిపోతాయి గైస్. మనం ఎక్కువ చేయలేదు కాబట్టి, కొన్నే కాబట్టి మనకు ఈ ఒక ప్లేటు సరిపోతుంది. ఇలా దీంట్లోకి అన్నీ పెట్టేసుకొని, నేను ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు కూడా పోసేసి వచ్చాను. ఇలా నీళ్ళు కాగిన తర్వాత ఇడ్లీ కుక్కర్లోకి ఇవి పెట్టేసుకొని మూత మూసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే చూడండి గైస్, మనకు ఎంతో సున్నితమైన ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటాయి ఇవి, చాలా బాగుంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా తిరిగిపోతుంది గైస్. ఇవి ఇట్లా పండగలకే కాకుండా మామూలుగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కూడా చేసుకోవచ్చు గైస్. చాలా బాగుంటాయి, టేస్ట్ మొత్తం అద్దిపోతాయి. కానీ వెనకమ్మడి తీయొద్దు గైస్. మీరు అంతా ఒక 7-8 నిమిషాల వరకు స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ఆఫ్ చేసుకొని బాగా ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత బయటికి తీయండి. వెనకమ్మడే వేడి మీద తీస్తేగినా విరిగిపోతాయి. ఎందుకంటే ఇవి అంత మెత్తంగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటాయి గైస్. ఇలా ఒక ప్లేట్లోకి అన్నీ సర్వ్ చేసుకొని ఆ వినాయకునికి నివేదించుకుంటే మన వినాయకునికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయలు కూడా రెడీ గైస్. చూడండి గైస్ ఎంత బాగుంటాయని, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇవి మామూలుగా ఆరోగ్యం కూడా గైస్. ఇవి ఇలాంటివి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి చేసి పెడుతుంటే పిల్లలు బాగా ఎదుగుతారు, ఆరోగ్యంగా కూడా ఉంటుంది, చాలా బలంగా కూడా తయారవుతుంది గైస్. చూడండి గైస్ ఎంత సూక్ష్మంగా ఎంత శుతిమెత్తంగా ఉన్నాయో. ఇంతే గైస్, మనకి చాలా తక్కువ టైంలో ఇలా చేసుకోవచ్చు ఈ వినాయక చవితి రోజు. ఈ వీడియోకి ఎంత గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఎంత గైస్, బాయ్.